క్లాస్లో డైమెన్షనల్ ఫార్ములా చూసాం, రైట్? ఓకేనా? డైమెన్షనల్ ఫార్ములాని ఎట్లా రాసాము? ఎంఎల్టీ ఫార్మేట్లో రాయాలని చెప్పిన, ఎంఎల్టీ ఈ ఫార్మేట్లో రాసేదాన్ని డైమెన్షనల్ ఫార్ములా అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీలో, ఓకేనా, ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఎన్ని ఉన్నాయి అని రిప్రజెంట్ చేసేదే డైమెన్షనల్ ఫార్ములా, ఇలా అని మనం చెప్పుకున్నాం. సో దానికి తగ్గట్టు కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ బేసిక్స్ చూసాము. సో ఇప్పుడు ఈ క్లాస్లో డైమెన్షనల్ కాన్స్టెంట్ అంటే ఏదో చూద్దాం, ఓకేనా? డైమెన్షనల్ కాన్స్టెంట్, డైమెన్షనల్ కాన్స్టెంట్స్, ఓకేనా? అంటే కాన్స్టెంట్స్ ఉండే డైమెన్షనల్ ఫార్ములాని డైమెన్షనల్ కాన్స్టెంట్స్ అంటారు. కాన్స్టెంట్స్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, ప్లాంక్స్ కాన్స్టెంట్, ఓకేనా? అదే విధంగా బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ అని ఇలా కొన్ని ఉంటాయి కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి. సో వాటికున్న ఈ డైమెన్షనల్ ఫార్ములాని ఏమంటారంటే డైమెన్షనల్ కాన్స్టెంట్స్ అంటారు. కాన్స్టెంట్స్ having dimensional formula called dimensional constant. ఇట్లా చెప్తూ ఉంటాం, ఓకేనా? సో ఎగ్జాంపుల్స్ ఏవేవి చెప్పొచ్చు మనము? ప్లాంక్స్ కాన్స్టెంట్ అనొచ్చు, ఓకేనా? ప్లాంక్స్ కాన్స్టెంట్. అదేవిధంగా యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని. అదేవిధంగా బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. ఈ విధంగా కొన్ని వేటికైతే కొన్ని వాల్యూస్ ఉంటాయి, వాటినన్నింటినీ మనము వాటికి ఉండే డైమెన్షనల్ ఫార్ములాని డైమెన్షనల్ కాన్స్టెంట్స్ అంటూ ఉంటాం, రైట్? సో ఇప్పుడు ఒక్కొక్క దానికి మనము డైమెన్షనల్ ఫార్ములాస్ రాద్దాం, ఓకేనా? ఏది ఈ కాన్స్టెంట్స్ కి డైమెన్షనల్ ఫార్ములాస్ రాద్దాం. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ వన్ ప్లాంక్స్ కాన్స్టెంట్ కి రాద్దాం. ప్లాంక్స్ కాన్స్టెంట్, ప్లాంక్స్ కాన్స్టెంట్ కి రాయాలి అంటే ఫస్ట్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, డైమెన్షనల్ ఫార్ములా రాయాలంటేనే ఏం చెప్పాను? ఫస్ట్ ఆ ఫిజికల్ క్వాంటిటీకి ఫార్ములా రాయాలి అని చెప్పాను, ఓకే? ఫార్ములా రాసిన తర్వాత దాంతో ఉండే వాటికి ఏం చేయాలి? మనము ఫండమెంటల్ క్వాంటిటీస్గా కన్వర్ట్ చేయాలి, ఓకేనా? ఫండమెంటల్ క్వాంటిటీస్గా కన్వర్ట్ చేసిన తర్వాత ఆ ఫండమెంటల్ క్వాంటిటీస్కున్న ఈ ఉన్నాయి కదా, వాటిని మాస్ని క్యాపిటల్ ఎంతోను, లెంత్ని క్యాపిటల్ ఎల్తో, టెంపరేచర్ని క్యాపిటల్ కేతో మనం రిప్రజెంట్ చేస్తాం. వీటిని అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వీ విల్ గెట్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ దట్ క్వాంటిటీ. అలా మనం ఇప్పుడు ప్లాంక్స్ కాన్స్టెంట్కి రాస్తున్నాం. ప్లాంక్స్ కాన్స్టెంట్ రాసేటప్పుడు ఫార్ములా ఏదో చూద్దాం. ప్లాంక్స్ కాన్స్టెంట్కి E is equals to h nu. E is equals to h nu. ఇప్పుడు దీని నుంచి h is equals to E by nu, ఓకేనా? E by nu అని చెప్తూ ఉంటాం, ఓకే? అంటే ఇక్కడ ఎనర్జీ, ఇదేంటిది? ఫ్రీక్వెన్సీ. ఎనర్జీ బై ఫ్రీక్వెన్సీ గివ్స్ ద ప్లాంక్స్ కాన్స్టెంట్. ఆ నెంబర్ని ఆవిస్తూ ఉంటారు ఇది, ఓకే? సో ఇక్కడ ఇది E is equals to h nu అనేది ఒక నెంబర్, ప్లాంక్స్ కాన్స్టెంట్ అనే ఒక నెంబర్ చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఇది ఎనర్జీ, ఇది ఫ్రీక్వెన్సీ. ఎనర్జీకి మనం ఏం చేయాలి? ఏది డైమెన్షనల్ ఫార్ములా రాయాలి. ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా అంటే ఎనర్జీకి ఏదో వర్క్ డన్ కానీ అది, ఓకేనా? ఎనర్జీకి ఏదైతే డైమెన్షనల్ ఫార్ములా ఉంటుందో అదే ఎనర్జీకి కానీ ఉంటుంది. కాబట్టి వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. చూడు, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఫోర్స్కి మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, మాస్ ఇంటూ వెలాసిటీ బై టైం ఇంటూ డిస్ప్లేస్మెంట్, మాస్ ఇంటూ వెలాసిటీ తెలుసు 1 by టైం ఇంటూ
డిస్ప్లేస్మెంట్ బై టైం ఇంటూ డిస్ప్లేస్మెంట్ క్యాపిటల్ ఎమ్, అదేవిధంగా ఎస్ ఇంటూ ఎస్ లెంత్ స్క్వేర్, అదే నెక్స్ట్ బై టీ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు m1 l స్క్వేర్ టీ పవర్ -2. సో దిస్ ఈస్ ద దేనికి ఫార్ములా అంట, వర్క్ డన్ కి డైమెన్షనల్ ఫార్ములా ఇది. మరి వర్క్ డన్ కి డైమెన్షనల్ ఫార్ములా అంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ, కాబట్టి ఎనర్జీ కానీ అదే వస్తుంది. సో m1 l2 అంటే 1 dimension in mass, 2 dimensions in length, -2 dimensions in time. So t -2 by frequency, frequency f is equals to 1 by time కదా ఫార్ములా, కాబట్టి 1 by t అంటే t -1 గా రాస్తాం. డైమెన్షనల్ ఫార్ములా అంటే m0 l0 t -1 ఇది రాస్తాం. దీంతో రాసామంటే m0 l0 t -1. therefore m power 0 1, l power 0 1 అయిపోతుంది, ఇవన్నీ వాల్యూస్ ఇది ఉన్నాయి. సో m power 1 dimension of mass, 2 dimensions of length, -2 dimensions of time, ఈ t power -1 న్యూమరేటర్కి వెళ్తే t power +1 అవుతుంది. ఓకేనా, t power అప్పుడు 1 dimension of mass, 2 dimensions of length, t అంటే -1 dimension in time అనేది అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ కాన్స్టెంట్, ప్లాంక్స్ కాన్స్టెంట్. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అవుతుంది ఇది. నెక్స్ట్ సెకండ్ వన్, యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. Gravitational constant. Force F is equals to capital G into m1 into m2 by r square, ఇది ఫార్ములా. ఓకేనా, అది ఫార్ములా. ఇప్పుడు G అనేది గ్రావిటేషనల్ కాన్స్టెంట్, యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ వస్తుంది, కాబట్టి గ్రావిటేషనల్ కాన్స్టెంట్ G is equals to F into r square by m1 into m2, ఇది ఫార్ములా. సో దీనికి ఇంకేం యూనిట్స్ వస్తుంది, న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్, న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్, అది ఫార్ములా. ఓకే, G ఈజ్ ఈక్వల్స్ టు F ఇంటూ ఆర్ స్క్వేర్ బై m1 ఇంటూ m2. దానికి ఇప్పుడు ఫార్ములా ఏదో రాద్దాం. డైమెన్షనల్ ఫార్ములా రాస్తాం. G is equals to F into R square by m1 into m2, ఇది గుర్తుపెట్టు. సో రేడియస్ అంటే లెంత్ కాబట్టి R ని L గా తీసుకుంటాం, m1 m2 అంటే మాస్ కాబట్టి క్యాపిటల్ M గా తీసుకుంటాం, క్యాపిటల్ M. మరి ఫోర్స్ కి రాసుకున్నాం, F is equals to m into A, m into velocity by time, m into 1 by t into displacement by time, m1 l1 t power -2, అది ఫోర్స్ కి డైమెన్షనల్ ఫార్ములా. సో F is equals to F కి ఏంది m1 l1 t power -2, వీటిని దీంతో సబ్స్టిట్యూట్ చేయండి. G is equals to F వాల్యూ m1 l1 t power -2, 1 అని చెప్తున్నా, బట్ మీరు ఎలా చదవాలంటే 1 డైమెన్షన్ ఇన్ మాస్, 1 డైమెన్షన్ ఇన్ లెంత్, -2 డైమెన్షన్స్ ఇన్ టైం, అది. నెక్స్ట్ ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే లెంత్ స్క్వేర్, ఎల్ స్క్వేర్ బై నెక్స్ట్ మీ మాస్ ఉంది కాబట్టి క్యాపిటల్ M స్క్వేర్. దేర్ఫోర్ ఇంకేం రాయొచ్చు, దీంతో క్యాపిటల్ M ఇదొకటి దీంతో ఒకటి అవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇది న్యూమరేటర్కి వెళ్ళింది అనుకోండి, అంటే సరైన L1 t -2 L2 L power 2 by M power 1. న్యూమరేటర్కి వెళ్తే M power -1 డైమెన్షన్ ఇన్ మాస్, L స్క్వేర్ L power 1 L స్క్వేర్ L క్యూబ్ అవుతుంది, 3 డైమెన్షన్ ఇన్ లెంత్ t power -2
ఓకేనా, అంటే -2 డైమెన్షన్ ఇన్ టైం అనేది వస్తుంది. ఏది యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. అండర్స్టాండ్? వన్స్ చెక్ దట్. సో ఇది దీని కాన్స్టెంట్, దీని వాల్యూ ఎంత? 6.67 ఇంటూ 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. అది దాని వాల్యూ. ఓకే, యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఇది. నెక్స్ట్ థర్డ్ వన్, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఇది. సో R is equals to PV by N into T. ఇది ఫార్ములా. R is equals to PV. P అంటే ప్రెషర్, ఓకేనా, ఇదేమో ప్రెషర్, ఇదేమో వాల్యూమ్. ఇది N అంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్, అదే మోల్తో రిప్రజెంట్ చేస్తాం. మోల్ అంటే ఉంది కదా, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ వాల్యూ, అది అట్లా ఎన్ అది. నెక్స్ట్ టీ అంటే టెంపరేచర్, ఓకేనా, టెంపరేచర్. వీటన్నిటికి ఇప్పుడు ఒక్కొక్క దానికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డైమెన్షనల్ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయాలి. ప్రెషర్ ఇస్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా. ఓకే, ప్రెషర్ కిందకి రాశాను m1 L1 T⁻⁻2. ఏరియాకి లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఇది లెంత్, ఇది లెంత్, కాబట్టి m1 L1 T⁻2 బై ఇది L స్క్వేర్ అనేది వస్తుంది. L స్క్వేర్ m1 L⁻⁻1 T⁻⁻2 ఇది ప్రెషర్. ఓకే, L స్క్వేర్ పైకి వెళ్తే L⁻⁻2 అవుతుంది. అప్పుడు -2 + 1 -1 ఇది. సో ప్రెషర్కి ఏమొచ్చింది మనకి? m1 L-1 T⁻⁻2. నెక్స్ట్ వాల్యూమ్ కావాలి. వాల్యూమ్కి ఫార్ములా LBH. లెంత్, బ్రెడ్త్, హైట్ మొత్తము లెంత్లే కాబట్టి L³ అనేది రాస్తాం. ఓకేనా, దీనికి m0 L0 L³ T0 T⁻0. టెంపరేచర్కి m0 L0 T0 K1. ఓకే, K1 అని రాస్తాం. K1 మోల్ అనేది ఇంక మోల్. ఓకే, సో ఇది ప్రెషర్కి, ఇది వాల్యూమ్కి L³ ఒకటి రాసుకున్నా చాలు, టెంపరేచర్కి K1 ఒకటి రాసినా చాలు. మోల్ అనేది ఉంది. వాటిని సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే, ఓకేనా, దీంతో సబ్స్టిట్యూట్ చేసామనుకో ఏమొస్తుంది? అప్పుడు ప్రెషర్ ఏముంది? m1 L-1 T⁻⁻2. వాల్యూమ్ L³ బై మోల్ ఉంది ఇంటూ టెంపరేచర్ K1 అనేది ఉంది. ఓకే, రైట్. వీటిని కానీ పైకి తీసుకెళ్తాం. m1 -1 L⁻⁻1 L⁻⁻3 అప్పుడేమవుతుంది? L స్క్వేర్ అంటే 2 డైమెన్షన్స్ ఆఫ్ లెంత్ T⁻⁻2. ఓకేనా, నెక్స్ట్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. దిస్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. Boltzmann constant. Okay, formula K is equals to energy by temperature. Okay, energy by temperature. ఇప్పుడు సేమ్ ఎనర్జీ కనిపెట్టుకోవాలి. ఎనర్జీ is equals to ఏంది డైమెన్షనల్ ఫార్ములా? ఓకేనా, I forgot it. Force into displacement, m into a into displacement, m into v by t into displacement, m into by t into displacement by t into s. m L square T⁻⁻2. ఎనర్జీకి m1 L square T⁻⁻2 by
టెంపరేచర్ కి M0 L0 T0 K1. ఓకేనా? ఇప్పుడు దాన్ని పైకి తీసుకెళ్దాం. దీన్ని ఈ మొత్తం రాయాల్సిన పనిలా M1 L2 T⁻⁻2 K⁻⁻1. సో దిస్ ఈస్ ద బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ K. K is equals to Boltzmann constant M1 L1. Okay, L 2 dimension of L minus 2 dimension of time, అదే విధంగా -1 dimension of temperature. ఓకే, అది కాన్స్టెంట్స్ కున్న డైమెన్షనల్ ఫార్ములాస్ ని డైమెన్షనల్ కాన్స్టెంట్స్ అంటారు. రైట్? ఓకే.